హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి హైట్, వెయిట్, నెక్స్ట్ ఫిజికల్కి కావాల్సిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ వచ్చి 1.6 km 5 km టైమింగ్స్ అవన్నీ క్లారిటీ మీకు అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 1:10 రేషియో కింద ఫిజికల్ అనేది తీసుకుంటారు. ఆ 1:10 రేషియోలో మీ పేర్లు అనేది ఉంటే, సో ఆ లిస్ట్లో మీరు పేరు ఉంటే మీరు క్వాలిఫై అయినట్టు, లిస్ట్లో పేరు లేకపోతే మీరు క్వాలిఫై కానట్టు, ఫెయిల్ అయిపోయినట్టు అంతే. సో ఇదొకటి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి హైట్కి సంబంధించి 170 అబ్బాయిలకు వచ్చి అన్ని కేటగిరీలకు వచ్చి 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి అబ్బాయిలకి, మేల్ కేటగిరీ సంబంధించి. నెక్స్ట్ మేల్లో ఎస్టీ కేటగిరీకి వచ్చి 162.5 162.5 అయితే మేల్ కేటగిరీకి సంబంధించి హైట్ అనేది ఉండాలి. ఈ హైట్లో ఎలాంటి ఎక్స్క్యూజ్ ఉండదు, ఎగ్జామ్షన్ అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చి ఫీమేల్ కేటగిరీకి సంబంధించి అన్ని కేటగిరీకి వచ్చి 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి అమ్మాయిలు, అన్ని కేటగిరీలు. ఎస్టీ కేటగిరీకి అయితే 150 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. ఇందులో కూడా ఎలాంటి ఎక్స్క్యూజ్ అనేది ఏమి ఉండదు, ఖచ్చితంగా ఎగ్జాక్ట్ హైట్ అనేది ఉండాలి. మొదటిగా ఇది హైట్ గురించి. నెక్స్ట్ వెయిట్ గురించి అయితే ఓవర్ వెయిట్, నెక్స్ట్ వచ్చి లోయర్ వెయిట్ అని రెండు రకాలు ఉంటాయి. సో ఈ లోయర్ వెయిట్, ఓవర్ వెయిట్ అనేది ఎవరైతే హైట్కి సంబంధించి వెయిట్ తక్కువ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఓవర్ వెయిట్ అనేది ఉంటే మాత్రం ప్రాబ్లం అనేది ఖచ్చితంగా అవుతుంది. ఈ ఓవర్ వెయిట్ వల్ల ఓవర్ వెయిట్ అనేది మినిమం 5 kg కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ఓవర్ వెయిట్ మీరు తగ్గించుకోవాలంటే మెజారిటీగా మీరు చేయాల్సిన పని ఏమంటే, ఎక్కువగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం, పొద్దున్నే సాయంత్రం 2 పూట్ల స్కిప్పింగ్ చేయడం, ఎక్కువ స్కిప్పింగ్ చేయండి. తర్వాత హెవీ రన్నింగ్, లాంగ్ రన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు వెయిట్ అనేది తగ్గుతారు. నైట్లో నిద్ర పోవడం తగ్గించండి. నైట్లో రైస్ తగ్గించేసి ఏదైనా రోటీలు పాటు తినడానికి ట్రై చేయండి, ఈ ఉన్న కొద్ది రోజుల్లో ఫిజికల్ అయ్యేంత వరకు. సో ఓవర్ వెయిట్ వల్ల ప్రాబ్లం అవుతుంది, కానీ అండర్ వెయిట్ వల్ల వెయిట్ తక్కువ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. హైట్కి తగ్గ మీరు వెయిట్ లేకపోయినా పర్లేదు, కానీ హైట్కి మించి వెయిట్ ఉంటేనే ప్రాబ్లం అనేది అవుతుంది అనమాట. సో ఇది ఒక్కటి తగ్గించుకోండి. సో ఓవర్ వెయిట్ ఉంటే రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, లోయర్ వెయిట్ ఉంటే రిజెక్ట్ అనేది చేయరు. ఇది హైటు, వెయిట్ గురించి సంబంధించి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు 5 km గురించి చెప్తాను. మేల్ కేటగిరీకి 5 కిలోమీటర్ రన్నింగ్ అనేది 5 km అనేది ఉంటుంది, 5 కిలోమీటర్లు. ఇది వచ్చి 24 minutesలో అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 24 minutesలో టైమింగ్ అనేది పెంచడు, తగ్గించడు, ఎగ్జాక్ట్గా టైమింగ్ అంటే అంతే 24 minutes అంటే 24 minutes ఎగ్జాక్ట్గా అంతే ఉంటుంది. సో కంప్లీట్ అనేది చేయాలి. జస్ట్ క్వాలిఫై అయితే చాలు, నువ్వు టాప్ రావాల్సిన అవసరం లేదు. లాస్ట్ 23 నిమిషాల 59 సెకండ్లకు వచ్చినా సరే నువ్వు క్వాలిఫై అయ్యా అనమాట. సో అలా ఉంటుంది. సో ఇది మేల్ కేటగిరీకి సంబంధించి. మిగతా ఈవెంట్స్ ఏమీ ఉండదు. నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి ఫీమేల్స్కి వచ్చి 1.6 km వచ్చి 8:30 minutesలో అనేది మీకు టైమింగ్ అనేది ఉంటుంది. సో ఈ 8:30 minutesలో అయితే క్వాలిఫై అయితే ఖచ్చితంగా కావాలా. మీకు స్ట్రైట్ రోడే ఉంటుంది. జస్ట్ మీరు పరిగెత్తుకుని నిలపకుండా ఆగకుండా పోతే అమ్మాయిలు ఈజీగా 1.6 km అనేది పరిగెడతారనమాట. సో ఇదే సర్టిఫికేట్స్కి సంబంధించి మీ యొక్క ఫిజికల్గా వెళ్ళడానికి కావాల్సిన సర్టిఫికేట్స్, ఆధారు, నెక్స్ట్ వచ్చి అడ్మిట్ కార్డు, ఈ రెండు ఉంటే మీకు సరిపోతుంది. ఇంతకు మించి మీకు ఏ అవసరం అయితే, ఎలాంటి సర్టిఫికేట్లు అయితే అవసరం లేదు. నెక్స్ట్ మెడికల్కి అనే సర్టిఫికేట్లు కావాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్లు ఇప్పుడు అవసరం లేదు, దాని గురించి ఆ మెడికల్ వచ్చినప్పుడు అప్పుడే నేనే చెప్తాను. అప్పటి వరకు ఇది అవసరం లేదనమాట. సో ఈ ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు రెండు ఉంటే చాలు. మీకు ఫోటోలు ఒక 4-5 ఫోటోలు ఉంటే సరిపోతుంది ఫిజికల్గా అనేది. ఇంతకు మించి ఏ సర్టిఫికేట్లు అయితే అవసరం లేదనమాట. సో ఇదే హైటు, వెయిటు సర్టిఫికేట్లకు సంబంధించింది. సో నెక్స్ట్ స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది, నేను చెప్తాను మీకు డేట్ అనేది. అది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు సరిపోతుంది. సో ఇంతకు మించే ఇంకేమైతే లేదనమాట ఫిజికల్కి సంబంధించి. సో డైలీ ఖచ్చితంగా స్కిప్పింగ్ ఖచ్చితంగా చేయండి. మార్నింగ్ స్కిప్పింగ్ చేయాలి ఖచ్చితంగా. డైలీ లాంగ్ రన్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. దాని గురించి సపరేట్గా వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.